ఒక సినిమా నచ్చలేదు అని చెప్పడం ఈరోజు ఒక రిస్క్ అయిపోయింది. మన ఒపీనియన్ చెప్పిన వెంటనే డిస్కషన్ సినిమా మీద ఉండదు. మనం ఎలా ఆలోచిస్తామో జడ్జ్ చేస్తారు. లేదా డైరెక్ట్‌గా మన క్యారెక్టర్‌ని జడ్జ్ చేస్తారు. ఈ వీడియోలో నేను హీరోల గురించి కాదు, సినిమా గురించి మనం ఎలా మాట్లాడుకుంటున్నామో నేను దాని గురించి మాట్లాడతాను. ఈ రోజుల్లో సినిమా గురించి మాట్లాడడం ఎందుకు అంత కష్టంగా ఉంది? కష్టంగా కాదు, అసాధ్యంగా ఉంది. లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ సింపుల్. ఈ రోజు ఒక సినిమా గురించి మాట్లాడదామంటే ఇట్ డజంట్ ఫీల్ ఎంజాయబుల్ ఎనీమోర్. ఐ డోంట్ మీన్ వాచింగ్ మూవీస్, ఐ మీన్ టాకింగ్ అబౌట్ దెమ్. ఇంతకు ముందు మన సినిమా చూసిన తర్వాత వి యూజ్డ్ టు ఆస్క్ క్వెషన్స్ లైక్, ఈ సినిమా నీకు నచ్చిందా? నీకు పర్సనల్‌గా ఏమనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? నచ్చకపోతే ఏం నచ్చలేదు? ఈ రోజు దట్ క్వెషన్ ఇట్‌సెల్ఫ్ ఫీల్స్ డేంజరస్ బికాస్ ద మొమెంట్ యూ సే యువర్ ఒపీనియన్, యూ ఆర్ నో లాంగర్ ఎ వ్యూవర్. You're either a fan or a hater. There is no space in between. And that's not a small change. That's a big shift. ఈ వీడియోలో కొంచెం ముందుకెళ్లే ముందు లెట్ మీ బి వెరీ క్లియర్. ఇది ఒక హీరో గురించో, లేదా ఒక ఇండస్ట్రీ గురించో, లేదా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ గురించో కాదు. దిస్ ఈజ్ అబౌట్ హౌ సినిమా డిస్కషన్ ఇట్ సెల్ఫ్ చేంజ్. సమ్వేర్ అలాంగ్ ద వే వి స్టాప్ డిస్కసింగ్ ఫిల్మ్స్ అండ్ వి స్టార్టెడ్ డిస్కసింగ్ ఐడెంటిటీస్. అండ్ ఎప్పుడైతే ఐడెంటిటీ వస్తుందో లాజిక్ పట్టాలెక్కిస్తుంది. 10-15 సంవత్సరాల క్రితం ఫిల్మ్ డిస్కషన్స్ చాలా స్లోగా ట్రావెల్ అయ్యాయి. రివ్యూస్ న్యూస్ పేపర్లో వచ్చేవి, లేదా ఒక టీవీ షోలో వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా టైం పట్టేది. సినిమా చూసిన తర్వాత యూ హ్యాడ్ టైమ్ టు థింక్. నువ్వు సినిమా చూసావు, ఆలోచనతో పడుకున్నావు అండ్ యూ టాక్డ్ అబౌట్ ద నెక్స్ట్ డే. బట్ టుడే టీజర్ ట్రైలర్ రాగానే ఒపీనియన్స్ వచ్చేస్తాయి, లేదా ట్రోల్స్ స్టార్ట్ అయిపోతాయి. కొత్త పోస్టర్ రాగానే ట్రోల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇండియాలో ఫస్ట్ షో పడకముందే యూఎస్ ఆర్ యూకే నుంచి వర్డిక్స్ ఇచ్చేస్తారు. రివ్యూస్ కాదు, డైరెక్ట్గా వర్డిక్స్ ఇచ్చేస్తున్నారు. హిట్, ఫ్లాప్, లేకపోతే మాస్టర్ పీస్, ట్రాష్, అంతే. ఈ మధ్యలో ఇంకేం ఉండదు. సినిమా డిడ్ సడన్లీ బికమ్ ఎక్స్ట్రీమ్, అవర్ రియాక్షన్స్ డిడ్. ఇంకోటి, మనం ఏమనుకుంటున్నాం అంటే సోషల్ మీడియా అందరికి ఒక వాయిస్ ఇచ్చిందని, బట్ ఇది అందరికి ఒక స్టేజ్ ఇచ్చింది. అండ్ ఎప్పుడైతే జనాలు స్టేజ్ మీద ఉంటారో దే డోంట్ వాంట్ ఎక్స్ప్లోర్ ఐడియాస్ ఎనీమోర్. దే వాంట్ టు పర్ఫార్మ్. దే జస్ట్ వాంట్ అప్లాస్. చప్పట్లు కావాలంతే. దట్స్ వై మోడరేట్ ఒపీనియన్స్ డోంట్ ట్రావెల్. ఒకళ్ళు వచ్చి ఈ సినిమా నాకు నచ్చింది కానీ పాటలు పాటుగా నచ్చిందంటే 1 అవర్ పట్టించుకోరు. హీ ఆర్ షీ గెట్స్ ఇగ్నోర్డ్. అదే ఇంకోటి వచ్చి సినిమా చాలా చెత్తగా ఉంది, సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటే వాడికి అటెన్షన్ ఇస్తారు. సో న్యాచురలీ పీపుల్ చూస్ ఎక్స్ట్రీమ్స్, నాట్ బికాస్ దే ఫీల్ దట్ స్ట్రాంగ్లీ, బట్ బికాస్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ రివార్డెడ్ వెల్. చాలా మందికి ఈరోజు హీరోని ఇష్టపడడం లేదా ఫ్యాన్ గా ఉండడం అంటే అది వాళ్ళ టేస్ట్, ఇంట్రెస్ట్ కాదు. అది వాళ్ళకి ఒక ఐడెంటిటీ. ఆ ప్రభాస్ కి మంచి రికార్డ్స్ ఉన్నాయి, నేను ప్రభాస్ ఫ్యాన్. లేదా మహేష్ కి మంచి క్లాసిక్స్ ఉన్నాయి, నేను మహేష్ ఫ్యాన్ ని. లేదా ఇండస్ట్రీలో మెగానే పెద్ద ఫ్యామిలీ, చాలా మంది హీరోలు ఉన్నారు, సో నా మెగా ఫ్యాన్ ని. ఇలా అయిపోయిన పొజిషన్. చైల్డ్హుడ్ నుంచి చూస్తూ వచ్చిన హీరో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆ హీరోకే ఫ్యాన్. వాడి ఫ్రెండ్ సర్కిల్లో వాడికి ఒక ఐడెంటిటీ. ఒకప్పుడు మన ఐడెంటిటీ అంటే మన ఇంటి పేరు, మన ఊరు, మనం చేసే పని. ఈ రోజు మన ఐడెంటిటీ మనకి ఇష్టమైన హీరో. హీరోకి హిట్ వస్తే మన ప్రమోషన్ ఎంత హ్యాపీగా ఉండింది. హీరో ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అని ఫీల్ అయిపోతాం. ఇలాంటప్పుడు ఒకటి వచ్చి వాడి హీరో సినిమా బాగాలేదు అంటే ఇట్ ఫీల్స్ లైక్ వాడు నన్నే క్రిటిసైజ్ చేస్తున్నాడని ఫీల్ అయిపోతాం. దట్స్ వై రియాక్షన్స్ ఆర్ ఎమోషనల్. దట్స్ వై లాజిక్ ఫెయిల్స్. దట్స్ వై కాన్వర్జేషన్స్ టర్న్స్ అగ్రెసివ్. బికాస్ నో బడీ ఈస్ డిఫెండింగ్ సినిమా ఎనీమోర్, దే ఆర్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్. హెల్దీ డిస్కషన్స్ ఆగిపోవడానికి ఇంకో పెద్ద రీజన్ ఉంది. అదేంటంటే వీ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఎస్, మనం ఎవరిని నమ్మం. సినిమా చూసే ఆడియన్స్ క్రిటిక్స్ని నమ్మరు, క్రిటిక్స్ ఆడియన్స్ని నమ్మరు, ఆడియన్స్ని నమ్మరు. ఎందుకంటే వాడు యాంటీ హీరో ఫ్యాన్ ఏమో అని. ఎవ్రీ రివ్యూస్ క్వశ్చన్. పెయిడ్ రివ్యూ అని, పిఆర్ గేమ్ అని, జెలసీ అని, లేకపోతే ఎజెండా అని. కొన్నిసార్లు ఇవి నిజమే, నేను కాదనట్లేదు. బట్ ప్రతి సినిమాకి ఇదే డైలాగ్ చెప్తున్నారు. ఒకసారి ట్రస్ట్ అనేది పోతే హెల్దీ డిస్కషన్స్ అనేవి ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ పాయింట్ వ్యాలిడ్ అని అనడం మానేసి వాడు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాడు అని అడుగుతాం. దట్స్ ఎ బ్యాడ్ సైన్ ఫర్ ఎనీ ఆర్ట్ ఫామ్. అండ్ లెట్స్ ఆల్సో టాక్ అబౌట్ యూట్యూబ్ హానెస్ట్లీ. ద అల్గోరిథం డజంట్ రివార్డ్ nuance, ఇట్ రివార్డ్స్ రియాక్షన్. అనాలిసిస్ చేసేవాడికి 50-100 వ్యూస్ వస్తే థంబ్నెయిల్ మీద చెడగొట్టేశాడు, ఈ సినిమా పెద్ద ట్రాష్, టికెట్ డబ్బులు బొక్క, లేకపోతే అరిపించేసాడు, చింపేశాడు అని రాసేవాడికి 50,000 లక్షల వ్యూస్ వస్తాయి. ఇట్స్ రేస్ టు ద బాటమ్. దట్స్ వై థంబ్నెయిల్ స్క్రీమ్. దట్స్ వై టైటిల్స్ అటాక్స్. దట్స్ వై కామ్ అనాలిసిస్ స్ట్రగుల్స్. క్రియేటర్స్ సెటప్ చేసుకుంటున్నారు, నాట్ బికాస్ దే ఆర్ ఈవిల్, బట్ సర్వైవల్ డిమాండ్స్ ఇట్. స్లోలీ ఈవెన్ జెన్యూన్ రివ్యూవర్స్ కూడా సౌండ్ లైక్ ఫైటర్స్, నాట్ అనలిస్ట్స్. హియర్ ఇస్ దేర్ అని పీపుల్ ఏమని కంప్లైంట్ చేస్తున్నారంటే సినిమా ఛానల్స్ పడిపోతున్నాయని. బట్ ద ట్రూత్ మైట్ బి డిఫరెంట్. మేబీ సినిమా వాల్యూస్ పడిపోవట్లేదేమో, మేబీ మనకి సినిమా గురించి ఆర్గ్యూస్ ఎబిలిటీ తగ్గిపోతుందేమో. డిస్కషన్స్ ఎప్పుడైతే చచ్చిపోతాయో అండర్స్టాండింగ్ కూడా అప్పుడు చచ్చిపో. అండ్ వెన్ అండర్స్టాండింగ్ డైస్ ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ షాలో. నేను ఇంకోటి కూడా ఆలోచించాను. పీపుల్ డోంట్ ఆస్క్ వై డు ఫీల్ దట్ వే. నీకెందుకు అలా అనిపించిందని ఎవరు అడగరు. ఏమడతారు తెలుసా? నువ్వు ఏ సైడ్ అని. నువ్వు నా సైడా లేకపోతే అదర్ సైడా? ఆ ఒక్క క్వశ్చన్ క్యూరియాసిటీని చంపేస్తుంది. బికాస్ సినిమా అంటే పాలిటిక్స్ కాదు,
ఒక ఐపీఎల్ టీం కాదు. నువ్వు సినిమాని అప్రిషియేట్ చేయడానికి ఆర్ క్రిటిసైజ్ చేయడానికి ఒక సైడ్ ఉండాల్సిన పని లేదు. ఈరోజు నేను న్యూట్రల్ ఆడియన్ని అని ఎవరైనా అంటే వాడిని సస్పిషియస్గా చూస్తారు. దిస్ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ ట్రైన్స్ వ్యూవర్స్ బ్యాడ్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ దే అలైన్. ఓవర్ టైమ్ వ్యూవర్స్ బికమ్ ప్యాసివ్. యు ఆర్ నాట్ వాచింగ్ ఎ ఫిల్మ్ ఎనీమోర్. యు ఆర్ చెకింగ్ వెదర్ యువర్ సైడ్ వన్. దట్స్ డేంజరస్ ఫర్ సినిమా అండ్ హానెస్ట్లీ ఇట్స్ బోరింగ్. ఇఫ్ సినిమా డిస్కషన్స్ ఇలా కంటిన్యూ అయితే ఓన్లీ టూ థింగ్స్ విల్ సర్వైవ్. ఒకటి బ్లైండ్ ప్రైస్, గుడ్డిగా వాడి హీరోని లేదా వాడి సినిమాని డిఫెండ్ చేయడం. రెండోది బ్లైండ్ హేట్, గుడ్డిగా అవతల వాడి సినిమా మీద బొరచలను. సింపుల్, ఇప్పుడు అదే జరుగుతుంది. థాట్ఫుల్ వాయిసెస్ రిజర్వైర్ అయిపోతున్నాయి. అండ్ వెన్ దట్ హ్యాపెన్స్ మంచి సినిమాలు కూడా ఎక్కువ రోజులు రావు. ఇప్పటికే మంచి డైలాగ్స్కి మెల్లిగా బూతులు యాడ్ చేశారు. ఇప్పుడు సాంగ్స్కి కూడా బూతులు యాడ్ చేయడం మొదలు పెట్టారు. ఆర్ట్ సర్వైవ్ అయ్యేది కలెక్షన్ మీద కాదు, కాన్వర్జేషన్స్ మీద. నేను అందరినీ నాతో ఏకీభవించమని అడగట్లేదు. అది మంచిదే అండ్ హెల్దీ కూడా. గట్టిగా అరుస్తూ చెప్తే అది అనాలిసిస్ అవ్వదు. సినిమా డిజర్వ్స్ బెటర్ దెన్ ఇన్స్టెంట్ వర్డిక్స్ అండ్ పర్మనెంట్ ఫ్యాన్ వార్స్. అండ్ మేబీ ద ఫస్ట్ స్టెప్ ఇస్ సింపుల్. జస్ట్ పాజ్ ఫర్ ఎ సెకండ్. ఆస్క్ యువర్ సెల్ఫ్. నేను నువ్వే ప్రశ్నించుకో. నేను ఒక సినిమా గురించి డిస్కస్ చేస్తున్నానా లేదా దాన్ని డిఫెండ్ చేస్తున్నానా? బికాస్ ద ఆన్సర్ టు దట్ క్వశ్చన్ డిసైడ్స్ వెదర్ సినిమా కాన్వర్జేషన్స్ హ్యావ్ ఫ్యూచర్. తర్వాత వీడియోలో పెడదాం. If you enjoy long cinema conversations like this, stay here because this channel is not about sites, it's about cinema.